సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. దేవుని వర్తమానాలింటున్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలను వందనాలను తెలియచేస్తున్నాను. ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటను మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. విన్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను విందాం. ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, మన ధైర్యమును విడిచిపెట్టొద్దని, ధైర్యంగా ఉందామని. ఎలాంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినా మన ధైర్యముగా ఉంటేనే మన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన జీవితము ద్వారా మన జీవితంలో మనకి గొప్ప ప్రతిఫలాలను ఇస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉంటేనే దేవుడు కార్యం చేయగలడు. మన ధైర్యంగా ఉండాలంటే, లేకపోతే ధైర్యం రావాలంటే మన గుండెల్లో విశ్వాసం ఉండాలి. నేను సేవించే దేవుడు సజీవుడు, నేను సేవించే దేవుడు ఆయన అల్ఫయు ఒమేగా. నేను ఈ బాధను అనుభవిస్తుండగా ఆయన చూస్తున్నాడు. నేను ఈ నిందలను అనుభవిస్తుండగా ఆయన గమనిస్తున్నాడు. నేను ఇబ్బందుల్లో గుండా వెళుతూ ఉంటే నా యేసునాథుడు చూస్తున్నాడు. వీటన్నిటికీ దేవుడే పరిష్కారం నాకు అనుగ్రహిస్తాడు. మంచి కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేస్తాడు అని మంచి ఆ దేవునిపై విశ్వాసం ఉంచాలి. కన్న తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన కళ్ళ ముందు తన పిల్లలు ఎవరైనా బాధపడుతుంటే, తన పిల్లలకు ఏదైనా ఇబ్బంది పాలవుతుంటే కన్న తండ్రి చూస్తూ ఉండగలడా? ఏదో ఒకటి చేసి ఆ కష్టం నుండి బయటికి తీసుకొస్తాడు. ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుండి బయటికి తీసుకొస్తాడు. కన్న తండ్రి ఇలా చేస్తే పరలోకపు తండ్రి చూస్తూ ఊరుకోలేడు. మన పరమ తండ్రి ఈ లోకపు తండ్రుల కంటే కోటి రెట్లు గొప్పవాడు. ఆయన చూస్తుంటాడా? మనం అనుభవిస్తుంటే, వేదన చెందుతుంటే, మనం శ్రమలు అనుభవిస్తుంటే, ఇబ్బందులు పాలవుతుంటే ఆయన చూస్తూ గమనిస్తూ ఊరికే ఉండడు. వాటన్నిటి నుండి విడుదలను ఇస్తాడు. గొప్ప బహుమానాన్ని మనకిస్తాడు. అయితే ఆయనపై నమ్మకం ఉండాలి. మీ పరలోకపు తండ్రి అనే మాట ఎన్నిసార్లు మీరు పిలిచి ఉంటారు అని ఉంటారు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, పంట సమకూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నారుగా. ఆ మాటలు మనం గమనిస్తే ఆ పరమ తండ్రి, మన తండ్రి, ఆయన ఖచ్చితంగా ఏ బాధల గుండా వెళుతున్నామో, ఏ శ్రమల గుండా వెళుతున్నామో చూస్తున్నారు. వీటన్నిటికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. గొప్ప బహుమానం ఇస్తాడు. నమ్మండి. దేవుణ్ణి ప్రార్థించటమే కాదు, దేవుని సేవించటమే కాదు, ఆయన మీద నమ్మకం ఉండాలి. అలా దేవునిని నమ్మిన మన పూర్వీకులు ఎంతో ధన్యులయ్యారు కదా. అంతవరకు ఎందుకండి, దానియేలు గురించి ఒక్కసారి మనం చూద్దాం. దానియేలు జీవితంలో ఆయన మీద కుట్ర చేశారు. ఎలాగైనా సరే ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ప్రయత్నం చేశారు. వారి తరం కాలేదు. ఆఖరికి వారి ప్రయత్నాలలో ఒక ప్రయత్నం. ఇక ఈ విషయంలో తప్ప దానియేలు ఎక్కడ దొరకడని ఏ బొమ్మను మొక్కడు. అలాగనే ఈ దానియేలైతే అలా చేయడు. నిష్ఠగా భక్తిగా ఉంటాడు. ఇప్పుడు రాజుకే మనం మొక్కుదాం. ఇక రాజీ లేదు. దేవుడు మన దేవతలను, మన దేవుళ్ళందరినీ ప్రక్కన పెడదాం. 30 రోజులు ఆ రాజునే సేవించాలి, మొక్కాలనే ఒక ఆజ్ఞను తీసుకొచ్చారు. అయితే దానియేలు ఆ రాజుకు మొక్కలేదు. దానియేలును తీసుకెళ్ళి
సింహగుంపులో వేశారు. తెలుసు దానియేలుకి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇటు శాసన సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటి పైగదికెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి యథాప్రకారము ముమ్మారుగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన స్తుతిస్తూ వచ్చాడు. అంటే ఈయన ఆ దేవుణ్ణి ప్రార్థించకుండా, రాజును ప్రార్థించకుండా, స్తుతించకుండా దేవునిని, నిజదేవుని స్తుతించటం, ప్రార్థించటం చేశాడు. శాసనాన్ని మీరాడు. ఆ దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేశాడు. దొరికిపోయాడు. ఇప్పుడు చట్టం ఇలా ఉంది. చట్టాన్ని మీరాడు. రాజు ముందుకు తీసుకొచ్చారు. ఈ చట్టం మీరితే సింహాపు గుంపులో వేసేయాలి. కుట్ర చేశారు. శ్రమ వచ్చింది. శ్రమలోకొచ్చాడు. భయంకరమైన శ్రమ. చచ్చిపోయే పరిస్థితి. ఇప్పుడు చచ్చిపోయేంత శ్రమ. అబద్ధం ఆడలేదు దానియేలు. నా దేవుని శాసనము నేను మీరలేదు. మీకన్నా గొప్పవాడు నా దేవుడు. ఆ దేవునికి తప్ప నేను ఎవరికి భయపడను అన్నాడు. అదిగో దేవుని శాసనం ఆయన తప్ప వేరెవరిని పూజించకూడదని, సేవించకూడదని అన్నాడు గనుక మీరు లేని నన్ను వేసేయండి సింహపు గుంపులో వేసేశారు. ఒక్క మాట మనందరికీ తెలుసు. రాత్రంతా సింహగుంపులో ఉన్న ఒక్క సింహము కూడా దానియేలుకు హాని చేయలేదు. తెల్లవారుజామున రాజు చూసి ఆనందపైపోయి, దానియేలు, నువ్వు సేవించే దేవుడు గొప్ప దేవుడువయ్యా. నువ్వు నిత్యం సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించాడయ్యా అంటూ, దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నాను, అందుకే దేవుడు నన్ను రక్షించటానికి తన దూతను పంపించాడు అంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడలారా. బయటకు తీసి రాజు తద్వారా ప్రధానమంత్రి స్థానాన్ని దానియేలుకి ఇచ్చాడు. అంటే గొప్ప బహుమానం. ధైర్యం విడిచిపెట్టకపోతే దేవుడు ఇలా గొప్ప బహుమానం ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ఉంటున్న దేవుని బిడలారా, మీరు కూడా గొప్ప బహుమానము ఇవ్వబోతున్నాడు ప్రభువారు. ధైర్యంగా ఉండండి. మన ధైర్యం ఎవరో చెప్పనా? మన ప్రభు అయిన యేసు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని బాధలను చూస్తున్నాడు, మన వేదనలు చూస్తున్నాడు. వీటన్నిటి నుండి ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడు. దేవుని బిడలారా, ఈ వాగ్దానం ఈ కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఎంత భయంకరమైన శ్రమల నుండైనా ధైర్యంగా ఉండండి. గొప్ప బహుమానం మీకు కలగబోతుంది. పెరిగితనం తీసివేయండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు విడిపిస్తాడు. మన ప్రార్థనలు వింటున్నాడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు. ధైర్యముగా ఉండండి. మీ అందరి జీవితాల్లో దేవుడు మంచి కార్యాలు జరిగించునుగాక. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పవిత్రమైన బంగారు నామాన్ని బట్టి అయ్యా నీకే కోట్లాది కొలది స్తోత్రాలను స్తుతులను చెల్లిస్తున్నా. ఈ వాగ్దానాలను మా పట్ల నెరవేర్చండి అయ్యా. ఈరోజు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. రాత్రంతా క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులయ్యా. ఈ ఉదయకాలమంతా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యము మా హృదయంలో స్థిరపరచమని వేడుకుంటున్నాను అయ్యా. తండ్రి నీకు ప్రభువా నాయన, మేము ఎక్కడ పని చేస్తున్నా ఈ లోకంలో తండ్రి మేము ఎక్కడ నిలబడినా మీకు సాక్షులుగా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. నీ వాక్యాన్ని అనుసరిస్తూ నీ జ్ఞానముతో మమ్మల్ని నడిపించండి నాయన. పరిశుద్ధపరచండి ప్రభువా. అపవిత్రతలోకి మేము వెళ్లకుండా తండ్రి నీ రక్త ప్రోక్షణను ప్రభువా బిడ్డల పట్ల మా పట్ల ప్రోక్షిస్తున్నాను. బిడ్డలు చేస్తున్న పనులను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు జన్మదినము ప్రభువా, అదేవిధంగా వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. వివాహం కాని బిడ్డలను ప్రభువా జ్ఞాపకం చేసుకుని ఆయన సాటి అయిన సహకారాలను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. ప్రభువా నాయన తండ్రి నాయన, బిడ్డలు లేని ప్రభువా బిడ్డలకు ప్రభువా గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. తండ్రి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, ఈ రోజంతా నీ కృపాక్షేమంలో మమ్మల్ని భద్రపరచమని యేసు క్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమెన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, ఈ వర్తమానాలు మీకు దీవెనకరముగా ఉంటే, ఈ వర్తమానాల ద్వారా మీరు పొందిన మేళలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవస్థతలు కూడా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అనేక మందిని షేర్ చేస్తూ దేవుని యొక్క సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో మీ సహకారం కూడా అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.